ఐస్ క్రీమ్ ఎందుకండి? తిని సుబ్బారావు కూల్ గా ఉంటుంది. చూడు, కారు పంపించమని కృష్ణమూర్తి గారు ఫోన్ చేసి వస్తాను. కృష్ణమూర్తి గారు ఎవరండి? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లే. నువ్వు ఈవేళ ఉద్యోగంలో చేరుదు కానీ. అలాగే. చూడు, తొందర లేదు, నెమ్మదిగా తిను. మీరు మాత్రం తొందరగా వచ్చారు. అలాగే, ఇప్పుడే వచ్చేస్తాను. ఎంత? 120 అండి. అబ్బో, పెద్ద బిల్లే. ఉండు, పెద్ద ఆయన వస్తారు. లేదండి, బిల్లు మీకు ఏమని చెప్పి ఆయన విడిపోయారు. బిల్లు నాకేమన్నారా? అవునండి. మొత్తం అమాయకుల్లో ఉన్నావే, అంత డబ్బు నా దగ్గర ఎందుకుంటున్నాయా? అది మాకు తెలియదు సార్, బిల్లు పే చేయాల్సిందే. చెప్తుంటే నమ్మేటయా దేవుడా? నా దగ్గర నయా పైసా లేదు, కావాల్సిన జేబులు ఎత్తుకో. అదేదో మా ప్రొపరేటర్ గారు చూసుకుంటారు, నడవండి. బాబు, డబ్బులు లేకపోతే మామూలుగా మీ ప్రొపరేటర్ గారు ఏం చేస్తారు? అది ఆయన మూడుని బట్టి ఉంటుంది సార్. ఒక నెల పప్పు రూపించవచ్చు, 2 నెలలు కట్లు కొట్టించవచ్చు, 3 నెలలు గిన్నెలు తోయించవచ్చు, 6 నెలలు బేరర్ పని చేయించవచ్చు. సార్, నేను ఒకప్పుడు మీలాంటి కేసే. ఇదిగో అలా వచ్చి ఇలా ఇరుక్కుపోయాను. పర్లేవయ్యా, ఊరికే బెదరగొట్టకు. ఈ సంగతి ఏదో మీ ప్రొపరేటర్ గారితో తెలుసుకుంటారు పదా. గుడ్ మార్నింగ్ సార్. చిన్న ట్రాజడీ జరిగింది సార్. ఓ పెద్ద మనిషిని నమ్మి ఫోన్ చేశాను, అతను బిల్లు ఇవ్వకుండా మోసం చేసి వెళ్ళిపోయాడు. ఏదైనా ఇలాంటి లైట్ వర్క్ ఉంటే చెప్పండి సార్, చేయడానికి రెడీ అయిపోయాను. హెవీ వర్క్ నా బాడీ సూట్ అవ్వదు. ఓకే ఓకే, చదువుకున్న వాళ్ళ ఉన్నావులే, అలాంటి పనులు చేయి. థ్యాంక్స్ సార్. చదువుకు విలువిచ్చే మిమ్మల్ని చూస్తుంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంకా నిలబెట్టామంటే వెళ్ళి పని చూసుకోపో. వెళ్ళి మన బిల్లాని పిలువు. అలా సార్. మే ఐ సీట్ సార్? ఎస్, విత్ ప్లెజర్. థ్యాంక్ యూ. బిల్లా ఎవరండి? ఉరేశారు కదా. చూస్తావుగా, తినబోతూ రుచింది కడగడం. బిల్లా వీరి బిల్లు 120 రూపాయలు. చూసుకో. సార్ 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 అక్రమ సార్, అన్యాయం సార్, ఇది భరించలేదు సార్. ఏదైనా చిన్న పని ఉంటే చెప్పండి సార్. అరవయ్యా, ఎంత మంది ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో మనం డిస్టర్బ్ చేయడం ఏం బాగుండదు. మన తర్వాత చూసుకుందాం. సార్, బరువు తగ్గడానికి రోజు మీరు ఇలా పరిగెత్తడం, మీ వెనకాల నేను ఇలా పరిగెత్తడం, మన వెనకాల కారు ఇలా రావడం, ఇదేం బాగాలేదు సార్. దీనికంటే వేరే మంచి టెక్నిక్లు ఉన్నాయి, నాకు తెలుసు సార్. ఏమిటయ్యది? నేను చెప్పను సార్. మీరు బతికున్నంత కాలం నేను ఇలా పరిగెత్తడం తప్పదా సార్? నేను చెప్పను. నేను ఆగనా సార్? సెక్రటరీ సార్, ఏమిటండి? నీ పేరు సుబ్బారావు కదూ? అవును. మీ నాన్న పేరు జగన్నాథం కదూ? అవును. ఇంకా నువ్వు తప్పించుకోలేవు సుబ్బారావు, రా నాతో. తిన్నగా హోటల్ తీసుకెళ్లి సుష్టిగా భోజనం చేసి బిల్లు ఎగ్గొట్టి ఆ హోటల్ వాడికి నన్ను తాకట్టు పెడదామనే. ఆ పప్పులే మన దగ్గర ఉడకవు. మనిషి అన్నవాడు జీవితంలో ఒకేసారి మోసపోతాడండి, అది గుర్తుంచుకోండి. ఇదిగో పట్టుకో అతన్ని. అతన్న సెక్రటరీ. ఎస్ సార్. మిల్కా సింగ్ అంత స్పీడ్గా వెళ్ళా అందకుండా పోయేదేమిటి? మీరు పరిగెత్తితే దొరికేవాడే సార్. అయితే నేను పరిగెత్తలేదంటావా? డెఫినెట్ గా కాదు సార్, అసలు మీరు కారులో పరిగెత్తాల్సింది సార్. కరెక్ట్. కార్ ఎక్కడా? అక్కడే ఉంది సార్. దెన్ కాల్ ది కార్. ఇంత లేట్ అయితే విమానం ఎక్కినా అందడు సార్. పాయింటే, కారులో బోర్నవిటా తీసుకురా. బోర్నవిటా ప్రస్తుతం నా దగ్గరే ఉంది సార్. ఈ ముందు చూపు కారు విషయంలో లేనందుకు నీ మీద ఏ టెక్నిక్ వాడాలో నాకు తెలుసు, కానీ మీరు నాకు చెప్పరు. ఇప్పుడు చెబుతా. ఏమిటి సార్? నీకు ఇంక్రిమెంట్ కట్. సార్,